ఉంటే నిర్బంధం కూడా పెరుగుతూ ఉంది. అటు సింగరేణి కార్మికుల సంఘం అధ్యక్షుడిని అరెస్ట్ చేసినటువంటి విషయం కావచ్చు, తర్వాత ములుగు దగ్గర జరిగినటువంటి ఎన్కౌంటర్ కావచ్చు. కమ్యూనిస్ట్ పార్టీ కూడా దానికి సంబంధించినటువంటి ఒక కరపత్రాన్ని విడుదల చేసి రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి వాళ్ళు కూడా నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉద్యమకారుల మీద కేసులు పెట్టుడు, మొన్న విరసం మహాసభలు నిర్వహించుకున్నటువంటి సందర్భంలో సుందర విజ్ఞాన కేంద్రంలో చిన్నపిల్లల్ని అరెస్ట్ చేసుకొని పోవుడు, మీలాంటి వాళ్ళు సభలు పెట్టుకోండి అంటే పోలీసుల పర్మిషన్ కావాలి అని చెప్పి మాట్లాడు, ఇవన్నీ కూడా కేసీఆర్ తోటి పోల్చుకుంటే ఎట్లున్నది? ఏం లేదు. ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, వీళ్ళంతా పులులు. పులు ఎప్పుడు కూడా మీకు మరి ఆదివాసీ ప్రాంతాల్లో మీకు ఎంత తెలుసులే కానీ అడవిలో ఉన్న మిగతా జంతువులన్నీ కడుపు నింపుకోవడానికి వేటాడతాయి. ఏదైనా సరే చీమ కాంచి మొదలు పెడితే ప్రతి క్రిమి కీటకాలు కానీ లేకపోతే జంతువులు కానీ ఏవైనా సరే ఆకలి తీర్చుకోవడానికి మాత్రమే వాళ్ళు వేటాడతాయి ఆ జంతువులు. పులి మాత్రం ఒక్క ఆకలి తీర్చుకోవడానికి కోసం మాత్రమే కాదు, ఆనందం కోసం వేటాడతాయి. పులి లక్షణం షికారీ చేస్తాయి. దాన్ని చంపుతుంది, దీన్ని చంపుతుంది, దాన్ని చంపుతుంది, ఆడ పడేసిపోతుంది. ఉట్టిగానే పాలకులు కూడా పులులు లాంటి వాళ్ళు నిజంగానే వాళ్ళు ఏదన్నా ప్రజలకు ఉపయోగపడేది, సమాజానికి ఉపయోగపడేది, లేకపోతే ఈ సమాజంలో ఉన్న అనేక రకాల సెక్షన్లకు ఉపయోగపడేది పనిచేస్తారంటే మనం చేసుకోవచ్చు. భూములు అమ్ముతారు, ఎందుకు అమ్ముతారో తెలియదు. వీళ్ళని ఎవడు అడిగిండు అసలు? పెన్షన్ ఇవ్వమని ఎవడన్నా అడిగిండా? దిక్కుమాలి స్కీములు పెట్టమని ఎవడన్నా అడిగిండా? తెలంగాణ రాష్ట్రంలో మేము అడుగుతున్నది విద్యారంగం పూర్తిగా ప్రభుత్వ విద్యారంగమే ఉండాలి, ఉచిత కాదు. అరే ఈ దిక్కుమాలిన పదాలు వాడు దిక్కుమాలినోడు చెప్తే మీడియా కూడా ఉచిత విద్యుత్తో లేకపోతే ఉచిత వైద్యం. అరే నువ్వెవర్రా అసలు ఇచ్చేది? అసలు నువ్వెవడివి? నీ ఇంట్లోంచి తెచ్చి ఇచ్చినవా? నువ్వు చెమట చుక్కలు రాల్చి ఇచ్చినవా? రెక్కలు ముక్కలు చేసుకొని ఇచ్చినవా? నువ్వు, నీ పెన్నాం, నీ కుటుంబం అయ్యే ఆ పారబట్టి, పలుగు బట్టి, కడపార బట్టి, నాగలు బట్టి దున్నే ఏమన్నా మాకు ఉచితంగా తెచ్చిస్తాడా? మీ కష్టార్జితం అది? అరే దిక్కుమోళ్ళారా, మేము కట్టే ట్యాక్సులతోటి మీరు తాగే ప్రతి నీటి బిందు మా చెమట చుక్కలు గుర్తు పెట్టుకోండి. మీరు తినే ప్రతి మెతుకు మా రక్తం కూడది. మీరు ఎవరు కష్టం చేస్తారు? ప్రజల సొమ్మది, ప్రజల కష్టార్జితం అది. ప్రజలు అన్నమో రామచంద్ర అంటూ ఆకలి కేకల తనాదాలతోటి రెక్కాడినా డొక్కాడకుండా మీకు కట్టే ట్యాక్సుల ద్వారా మీ కడుపులు నింపుకుంటా ఉన్నారు, మీ బ్రీఫ్ కేసులు నింపుకుంటా ఉన్నారు, మీ అందమైనటువంటి భవంతులు కట్టుకుంటా ఉన్నారు. మీరు, మీ కుటుంబం, మీ వంశం, మీ తరతరాలకు సరిపోయేంత ఆస్తిని సంపాదించి పెట్టుకుంటా ఉన్నారు. అవి ఆ దిక్కుమాల పని చేసుకుంటూ మీరు మా మీద పెత్తనమా? మేము ఏర్పాటు చేసుకున్న జీతగాళ్ళు మీరు మా జీతగాళ్ళు, ప్రజల జీతగాళ్ళు మీరు. కాబట్టి మీరు మా మీద పెత్తనం చేయడానికి కాదు ఉన్నది అక్కడ. ఆ కుర్చీలు ఇచ్చింది, ఆ కార్లు ఇచ్చింది, ఆ భవంతులు ఇచ్చింది, ఆ కార్యాలయాలు ఇచ్చింది. మేము నెలకి మీకు 5 లక్షల నుంచి 20 లక్షల దాకా జీతం ఇస్తున్నాం. మీరు గుర్తుపెట్టుకోండి. మీరు మా మీద పెత్తనం చేయడమా? మీరు మమ్మల్ని అరెస్టులు చేయడం, జైలపాలు చేయడం, లాఠీల ప్రయోగం చేయడం, అంతకు ఎక్కువ కాకపోతే రక్తపాతం మీరు పారిస్తారా? నాగడి చాళ్ళల్లో రక్తాన్ని పారించిన చంద్రబాబుకి ఏకత పట్టిందో మీకు తెలియదా? నిజాంకి ఏకత పట్టిందో మీకు తెలియదా? ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ప్రజా వ్యతిరేక పాలన, ప్రజలని హింసించిన పాలకులు వాళ్ళు ఏ గతి పట్టిందో, ఏ శిక్ష పడ్డాయో మీకు తెలియదా? మీరు చెప్పింది కదా 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ ప్రజాస్వామ్య పునరుద్ధరణ అన్నారు. మరి ఎక్కడ బాయ్ ప్రజాస్వామ్య పునరుద్ధరణ? అర్ధరాత్రి వరకు, తెల్లారే వరకు పోలీస్ స్టేషన్లలో మహిళల్ని పెట్టడమా ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే? నిరుద్యోగులు పెట్టడమా? పట్టభద్రులైనటువంటి యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు, ఇంకా
అనేక మంది విద్యార్థులను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లు పెట్టడమా? ఇదేనా రేవంత్ అన్న ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే? ఇదేనా సీతక్క ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే? ఇదేనా భట్టి విక్రమార్క గారు దళితులకు మీరు ఇచ్చే గొప్ప వరం? దళిత కోటాలో మీరు డిప్యూటీ సీఎం కావాలి, దళిత కోటాలో ముఖ్యమంత్రులు కావాలి, దళితులను ఊతకోతగా వస్తారా? ఆదివాసులు ఊతకోతగా వస్తారా? గిరిజనులు ఊతకోతగా వస్తారా? సీతక్క, ఇదేనా ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే? మీ ఇష్టం వచ్చినట్టు 100,000 మందిని పోలీసులను పంపి, లాఠీలను పంపి, తూటాలను పంపి, బాష్పవాయువులను పంపి, వాటర్ క్యాన్లను పంపి, అరే వాళ్ళు మీ బిడ్డలు అనేది మర్చిపోయిందా? మీ జాతి, మీ కులం అనేది మర్చిపోయిందా? మీరు పంపాలనుకుంటే దోపిడీదారుల మీద పంపండి, దొంగల మీద పంపండి, దోచుకునే వాళ్ళ మీద పంపండి. అవేం చేయరు మీరు. అవి చేయడానికి మీకు చేత కాదు, దమ్ము లేదు, ధైర్యం లేదు. మాయకులైనటువంటి బిడ్డల మీద వాళ్ళు ఏమడుగుతున్నారు? మా పోడు భూముల మీద మాకు హక్కియం అంటున్నారు, మాకు విద్య కావాలంటున్నారు, వైద్యం కావాలంటున్నారు, రవాణా కావాలంటున్నారు, కనీస సౌకర్యాలు, తాగునీరు కావాలంటున్నారు. ఇంతకంటే మించి మీ గండ పెండరాలు దొడుకు, బీర్లు బిర్యానీ ఇయ్యి అని అడుగుతున్నారా?